నీ పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మ మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతోంది ఎదలో గాయం అయ్యో వెళ్ళి ఈరోజు మచిలీపట్నం మాచవరంలో ఈరోజు మేము ముస్లిం సమైక్య వేదిక ద్వారా రావటం జరిగింది. చాలా పేద కుటుంబం, ఒక మహిళ ప్యారిమా క్యాన్సర్ వ్యాధితో చాలా బీదరికంలో ఆమె చాలా బాధపడుతున్నారు. ఆమెకు వైట్ కార్డు ఉంది, కానీ ఆరోగ్యశ్రీ దాంట్లో అది యాడ్ అవ్వకపోవడం వల్ల కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళారు. కలెక్టర్ గారు కూడా ఒక హాస్పిటల్ పేరు చెప్పి అక్కడికి వెళ్ళామంటే వాళ్ళు కూడా మేము డబ్బులు లేకుండా ట్రీట్మెంట్ చేయడం కుదరదని చెప్పేశారు. మేము కూడా ఆరోగ్యశ్రీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. దయ ఉంచి పాప ముగ్గురు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. చాలా పేద కుటుంబం, రోజువారీ కూలీ చేసుకుంటూ వాళ్ళ ఆయన ఈరోజు జీవిస్తున్నారు. ఈరోజు మాచవరంలో అద్దె ఇంట్లో ఉన్నారు. బాధితురాలు చాలా ఇబ్బంది పడుతుంది. కడుపులో ఆమెకి క్యాన్సర్ వచ్చింది, పాప కూడా ఉంది. కాబట్టి మనం అందరం మన వంతు సాయంగా పాపం ఈ పేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేద్దామని మేము కూడా పిలిపిస్తున్నాం. छोटे छोटे बच्चे हैं भाई, खाने की भी बहुत तकलीफ होता है, बड़ी बीमारियां मदद करो भाई। छोटे छोटे बच्चे हैं, మచిలీపట్నానికి చెందిన ప్యారిమా అనే మహిళ చాలా రోజుల నుంచి కడుపు నొప్పితో బాధపడుతుంది. రెక్కాడితే కానీ డొక్కాడని ఇలాంటి వీరి జీవితాలలో క్యాన్సర్ అనే ఒక పెద్ద మహమ్మారి వీళ్ళ జీవితంలోకి వచ్చి వీళ్ళ జీవితం అతలాకుతలం అయిపోయింది. ప్రతిరోజు పనిలోకి వెళ్ళే భర్త, చిన్న చిన్న పిల్లలు, పాలు తాగే పాప, దుర్భరమైన ప్రస్తుతం వీళ్ళ జీవితం. వీళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. వీరి పరిస్థితి చూస్తుంటే చిన్నపిల్లల వ్యవహారం, ఇంత చిన్న వయసులో వీరికి ఇటువంటి ప్రాణాంతకమైన వ్యాధి రావడం చాలా దురదృష్టకరం. కాబట్టి వీళ్ళ ద్వారా వీళ్ళు దాతలను కోరుచున్నది ఏమిటంటే, మీ దగ్గర మీరు మీ యొక్క పెద్ద మనసు చేసుకొని దీనికి సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము, వాళ్ళు కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదని
అందరూ దువా చేద్దాం.